రాజంపేట విజయనగరం ఏపీఎస్ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో ముఖ్య అతిథిగా మేడ విజయశేఖర్ రెడ్డి పాల్గొని ఏపీఎస్ఆర్టీసీ అధ్యక్షులు అరకు ఇన్ఛార్జ్ సియరి దొన్ను దొర, ఏపీఎస్ఆర్టీసీ అధ్యక్షులు మచిలీపట్నం మాజీ పార్లమెంటు సభ్యులు కొనకళ్ళ నారాయణలకు శుభాభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మేడ విజయశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ సారథ్యంలో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఒక గిరిజన నాయకుడికి జనరల్ కోటాలో ఉన్నటువంటి జోనల్ చైర్మన్ పదవిని ఒక గిరిజన నాయకుడికి ఇవ్వటం ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటుగా ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ శ్రీ కోనకళ్ళ నారాయణ, మాజీ మంత్రి వర్యులు జీసీసీ చైర్మన్ కిడారి శ్రవణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే పాడేరు ఇన్ఛార్జ్ శ్రీ గిడ్డి ఈశ్వరి, పోలవరం తెలుగుదేశం పార్టీ నాయకులు విజయ్, రాష్ట్ర ఎస్టీసెల్ అధ్యక్షులు దారు నాయక్, రాష్ట్ర ఎస్టీసెల్ జనరల్ సెక్రటరీ మనోహర్ నాయక్, రాష్ట్ర గిరిజన శాఖ డైరెక్టర్లు, తెలుగు యువత నాయకులు రాము యాదవ్, ఇంకా పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. మన అరకు ప్రాంతవాసులందరికీ సుపరిచితులు. వాళ్ళ నాన్నగారి కాలం నుంచి ఎంతో ప్రజాసేవ చేసిన వ్యక్తి శ్రీ కిడారి శ్రవణ్ కుమార్ గారికి, అట్లాగే ఎస్టీసీఎల్ చైర్మన్ దారు నాయక్ గారికి, పోలవరం ఇన్ఛార్జ్ విజయ్ కుమార్ గారికి, జనరల్ సెక్రటరీ మనోహర్ గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్రంలో అగ్రవర్ణాలకే కాదు పడుగు పొరిగిన వర్గాలు కూడా తెలుగుదేశం పార్టీ అండదండగా ఉంటుందని ఈ రోజు సీఆర్ దొంగ గారి నియమనంలో చంద్రబాబు నాయుడు గారు అందరికీ తెలియజేశారు. విజయనగరం అంతా మారుమోగేలా, ఈ ప్రాంతం అంతా మారుమోగేలా ఎస్టీ కులానికి, ఉమ్మడి కులానికి ఒక ప్రాధాన్యత ఇచ్చి ఈ రోజు రాష్ట్రంలో వీరు ఎవరికీ తక్కువ కాదు,